హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి కొత్త రేషన్ కార్డుల యొక్క సమాచారం అయితే వచ్చిందండి. సో మనకి కొత్త రేషన్ కార్డులు అనేది ఎప్పుడు ఇవ్వబోతున్నారని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. సో అయితే మనకి ఈ రేషన్ కార్డు అనేవి ఏటీఎం కార్డ్ సైజులో అయితే రాబోతున్నాయని చెప్పేసి, క్యూఆర్ కోడ్ ఫ్యూచర్ అయితే ఉండబోతుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే మన చేతిలో సరిపోయి మన ఆధార్ కార్డ్ లాగా లేకపోతే మన ఏటీఎం కార్డు రూపంలో అంతే సైజులో ఈ యొక్క ఏదైతే ఆ రేషన్ కార్డులు ఉంటాయో, సో రేషన్ కార్డ్‌ని అయితే మంజూరు చేయబోతున్నాం అన్నట్టు మనకైతే తెలపడం జరిగిందనమాట. అయితే ఈ రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ ఫామ్‌లనేది వెబ్‌సైట్ అనేది మనకి మే నెలలో అయితే ఓపెన్ చేయబోతున్నారని చెప్పేసి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. అయితే వీటికి సంబంధించి వెబ్‌సైట్‌ని మనకి ఏప్రిల్ అయితే ఓపెన్ చేస్తామని చెప్పేసి, అయితే రేషన్ కార్డ్‌కి సంబంధించి సో ఏవైతే మనకి వర్క్స్ ఉంటాయి కదా! సో మనకి రేషన్ కార్డ్ సంబంధించి జోడించడం గానివ్వండి, విభజించడం గానివ్వండి, డిలీషన్ అలాగే ఈ ఇతర పనులేమైనా ఉంటాయో సో వాటన్నిటిని కూడా మనకి మే నెల నుంచి అయితే మనకి జారీ చేయబోతున్నారనమాట. అయితే మే నెల నుంచి మనకి కొత్త రేషన్ కార్డ్ అనేది ఇంటింటికి పంపిణీ చేయబోతున్నారండి. అయితే ఈ రేషన్ కార్డులకు సంబంధించి సో అయితే మనకి మే నెలలోనే ప్రతి ఇంటికి సచివాలయం ద్వారా ఈ యొక్క ఏదైతే ఏటీఎం కార్డ్ సైజులో ఉండే రేషన్ కార్డులని టీడీపీ ప్రభుత్వం మనకి పంపిణీ చేయబోతుంది. అయితే ఎటువంటి టీడీపీకి సంబంధించి లోగోస్ గానివ్వండి, టీడీపీ నాయకుల యొక్క ఫోటోలు బొమ్మలు గానివ్వండి, సో ఏవైతే ఉండబోవని చెప్పేసి ఎలాంటి రంగులు, ఆడంబరాలు లేకుండా రేషన్ కార్డులని ఏటీఎం కార్డ్ సైజులోని ఓన్లీ కేవలం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి లోగోస్ అయితే ఉండే విధంగా సో మనకి చూసుకుంటుందనమాట. అంటే మనకి రాష్ట్ర గవర్నమెంట్‌కి సంబంధించి లోగోలు మాత్రమే ఉండేలాగా, ఎలాంటి రాజకీయ నాయకుడు బొమ్మలైతే లేకుండా ఉండేలాగా వాళ్ళు చూడబోతున్నారండి. అయితే ఈ రేషన్ కార్డులకు సంబంధించి సో మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు రేషన్ కార్డ్‌కి సంబంధించి ఈకేవైసీ ప్రాసెస్ అయితే పూర్తి చేసుకోవాలనమాట. అయితే ఈ ఈకేవైసీని ఎలా పూర్తి చేసుకోవాలో మీకు చెప్పబోతున్నాననమాట. సో అయితే మనకి ఈ రేషన్ కార్డ్‌కి సంబంధించి ముందు మంత్రి గారు ఏమన్నారో తెలుసుకుందామండి. సో ఆ తర్వాత మనకి దీనికి సంబంధించి ఈకేవైసీ కూడా ఎలా చేయించుకోవాలో మీకు చెప్పబోతున్నాను. మనం ఈ రేషన్ కార్డ్స్ని రైస్ కార్డ్స్గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం. ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా ఏటీఎం కార్డ్ సేమ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది. దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డు మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎస్ వీల్ రీప్లేస్ ఇట్స్ కాల్ ద రైస్ కార్డ్. బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ విల్ బి దేర్. ఇది గతంలో కన్నా మీరు చూసారు సో క్లియర్. ఇదివరకు మీకు కనపడేది కాదు, పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు. ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం. ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి ఈ కేవైసీ తర్వాత పూర్తవుతుంది. సో ఏప్రిల్ 30th వరకు మనకి కేంద్ర ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి జరుగుతుంది. 93% వీ హ్యావ్ కంప్లీటెడ్. 93% వీ హ్యావ్ కంప్లీటెడ్. 7% ఇస్ స్టిల్ దేర్. ఏమంటే మీరు ఇంతసేపు వినలేదు అనుకుంటా. నేను చాలా క్లియర్గా చెప్పాను. కాదండి వేసవి కాలంలో ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఒక నిర్ణయం తీసుకుని మా డిపార్ట్మెంట్ నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్లో వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. లేదా మా ఎండిఓ ఆపరేటర్లు ఎవరైతే ఈ రేషన్ ఇస్తున్నారో మీకు వాళ్ళ దగ్గర ఉన్న ఈ పాస్ మెషిన్లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. సో ఆ వెసులుబాటు కల్పించాం. అదే తేడా అండి. మా కూటమి ప్రభుత్వం చూడండి, ఎక్కడా ఫోటోలు లేకుండా ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకునే విధంగా ఒక సిస్టమేటిక్ విధానంలో తయారు చేస్తున్నాం. ఇది పర్ఫెక్ట్గా. ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే రైస్ కార్డ్ కాస్త రేషన్ కార్డ్ నుంచి ఫ్యామిలీ కార్డుగా మారిపోయింది. సో మల్టీపర్పస్ కార్డుగా మారిపోయింది. సో దానివల్ల కొన్ని ఇబ్బందులు, అంటే ఇంత సంఖ్య ఇందాక మీకు చెప్పినట్టు రాష్ట్రంలో ఈరోజు 4,26,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయంటే మనమే ఆశ్చర్యపోతాం. సో ఆ సంఖ్య. సో త్వరలో ఇది ఏప్రిల్ 31st మనం ఏమండి వాట్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ కార్డ్ ఈస్ బీయింగ్ రీప్లేస్ విత్ దిస్ కార్డ్. ఎస్ ఇట్ హ్యాస్ అ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్. అంటే కొత్తగా ఇప్పుడు మనకు అదే కదండి. ఇప్పుడు మాకు ఆల్రెడీ వచ్చిన రిక్వెస్ట్లు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఎడిషన్ ఇన్ ద ఫ్యామిలీస్, ఇవన్నీ కూడా
ఖచ్చితంగా ప్రజలు కోరుతున్నారు, ఆ సర్వీసెస్ డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ మా దగ్గర రిక్వెస్ట్లు ఉన్నాయి పెండింగ్. సో ఇప్పుడు ఏం లేదండి, వన్స్ వీ ఓపెన్ అప్ దిస్ ఫెసిలిటీ, ఎందుకంటే ఏప్రిల్ 30కి ఎప్పుడైతే ఈకేవైసీ నమోదు పూర్తవుతుందో తప్పకుండా ఈ సర్వీసెస్ అన్ని ఓపెన్ చేసి మేము వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తాం. మరైతే ఈ ఈకేవైసీకి సంబంధించి సో ప్రాసెస్ అనేది మనకి ఏప్రిల్ 30 వరకు అయితే ఇచ్చారనమాట. సో మీరు ఏప్రిల్ 30 తారీఖు లోపు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రేషన్ కార్డ్‌కి, వాళ్ళ ఆధార్ కార్డ్‌కి ఈకేవైసీ అయితే చేయించుకోవాలనమాట. అయితే ఖచ్చితంగా కూడా వాళ్ళ రేషన్ కార్డ్‌కి సంబంధించి సో ఏదైతే ఈకేవైసీ ప్రాసెస్‌ని పూర్తి చేస్తే మాత్రమే వాళ్ళకి ఏదైతే మే నెల నుంచి ఓకేనా? మీకు మే నెల నుంచి రేషన్ అయితే వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఒకవేళ గాని మీరు ఏప్రిల్ 30 తారీఖు లోపు అంటే ఏప్రిల్ చివరి తారీఖు లోపు మీరు గాని రేషన్ కార్డ్‌కి సంబంధించి ఈకేవైసీని పూర్తి చేసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా మీ రేషన్ కార్డ్ ఏదైతే ఉందో మీ రేషన్ కార్డ్ తొలగించడం గాని, మీ రేషన్ కార్డ్‌లో సభ్యులు ఎవరైతే ఈకేవైసీ అవ్వకుండా అయితే ఉన్నారో వాళ్ళందరి పేర్లయితే తీయడం జరుగుతుందనమాట. అయితే ఈ రేషన్ కార్డ్‌కి సంబంధించి మనకి ఈకేవైసీ ప్రక్రియని మన గ్రామ వార్డు సచివాలయంలో చేస్తున్నారనమాట. అయితే మీకు మీ సేవలకైతే పర్మిషన్ అయితే ఇవ్వలేదు గానీ, ఈ ఈకేవైసీని అయితే మాత్రం మనకి గ్రామ వార్డు సచివాలయాలతో మాత్రం చేయబోతున్నారండి. మీరు ఇప్పుడే వెళ్లి గ్రామ వార్డు సచివాలయంలో ఈ ఈకేవైసీకి సంబంధించి ప్రాసెస్‌ని పూర్తి చేసుకోవచ్చు. సో, మీకు సెక్రటరీకి సంబంధించి ఎవరైతే వెల్ఫేర్ ఆఫీసర్ లాంటి ఆ ఉద్యోగాలకైతే ఆ ఉద్యోగులకి ఒక లాగిన్‌లో అయితే మీకు ఈకేవైసీ చేసుకోవచ్చనమాట. మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక సచివాలయంకైతే వెళ్లి మీరైతే ఈకేవైసీ చేసుకోవచ్చు. మీకు సొంత సచివాలయానికైతే వెళ్లి చేసుకోవాలని చెప్పైతే అలాంటి రూల్ అయితే లేదనమాట. అయితే మీ దగ్గరలో ఉన్న రేషన్ కార్డ్ షాపుకి కూడా మీరెళ్లి చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు మీ దగ్గరలో సచివాలయం గాని లేకపోయినట్లయితే, మీ దగ్గరున్న సచివాలయంలో గాని ఈ ఈకేవైసీ పూర్తి చేసుకోకపోయినట్లయితే, మీ దగ్గరలో ఉన్న ఏదైతే రేషన్ కార్డ్ షాప్ ఉందో, ఏదైతే ఎంపీడీఓ ఎవరైతే ఉంటారో, సో, ఎవరైతే మనకి రేషన్ షాప్ డీలర్లుంటారో, వాళ్ళ దగ్గరున్న మెషిన్ దగ్గర కూడా వెళ్లి, మీరు ఈకేవైసీ ప్రాసెస్‌ని అయితే పూర్తి చేయొచ్చనమాట. అయితే వాళ్ళకి కూడా దీనికి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసే విధంగా వాళ్ళకి సంబంధించి లాగిన్ ఐడీస్ అయితే అప్లికేషన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే మనకి సచివాలయం చూసుకుంటారు కదా! ఓల్డ్ రైస్ కార్డ్ ఈకేవైసీ అని చెప్పి అయితే ఇచ్చారు. సో, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఏదైతే సచివాలయం యాప్‌లోని మీరు ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవచ్చండి. అయితే ఈ రేషన్ కార్డ్ అయితే మాత్రం కంపల్సరీగా అనమాట. సో, మీరు రేషన్ కార్డ్‌కి ఈకేవైసీ చేసుకున్నట్లయితేనే ఆ తర్వాత రాబోయే మీకు ఏదైతే రేషన్ కార్డ్‌కి సంబంధించి పీవీసీ కార్డ్ ఏదైతే ఏటీఎం సైజ్‌లో వచ్చే కార్డులోని మీ పేరైతే ఉంటుందనమాట. అయితే ఈ ఈకేవైసీ మీకు ఎలా చెక్ చేసుకోవాలి? మీ రేషన్ కార్డ్‌కి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ ఉన్నారా లేదా? మీ రేషన్ కార్డ్‌లో ఎంతమంది సభ్యులుంటే ప్రతి సభ్యులు కూడా ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి మీకు చెప్పబోతున్నాననమాట. అయితే మీకు చాలా యూజ్‌ఫుల్ అయితే అవ్వబోతుంది వీడియో మాత్రం. సో, పూర్తిగా చూడడానికి ట్రై అయితే చేయండి. సో, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీకు ఈ నెల 30 లోపు మాత్రం మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మీకు వచ్చే నెల నుంచి రేషన్ గానివ్వండి, రేషన్ కార్డ్‌లో మీ పేరు గాని ఉండడం అయితే జరుగుతుందనమాట. అయితే కొత్తగా వచ్చిన ఈ రేషన్ కార్డ్‌లు ఏవైతే ఉన్నాయో, అదే మీకు ఏటీఎం కార్డ్ సైజ్‌లో అయితే ఉంటాయండి. మీ ఇంటిలో పేర్లు ఎంతమంది సభ్యులైతే ఉన్నారో సభ్యులకు సంబంధించి, సో, ప్రతి ఒక్కరికి సంబంధించి ఏదైతే ఆహ్, ప్రతి సభ్యులకు సంబంధించి పేర్లైతే ఉంటాయన్నమాట. అలాగే మీకు క్యూఆర్ కోడ్ అయితే ఇస్తారనమాట. అయితే ఎవరి పేర్లు ఉంటాయనుకున్నట్లయితే ఈకేవైసీ పూర్తి చేసుకున్న వాళ్ళ పేర్లైతే ఉంటాయి. సో, కుటుంబ సభ్యులకు సంబంధించి జోడింపు, తొలగింపు, స్ప్లిట్ ఆప్షన్ లాంటివైతే మాత్రం అవన్నీ కూడా మనకి మే నెలలో అయితే ఓపెన్ చేస్తారు. మీరు సచివాలయంలో అయితే వీటికి సంబంధించి అప్లికేషన్‌లు పెట్టుకోవచ్చు. వీలైతే మనకి మీ సేవలో కూడా దీనికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఇస్తారు. సో, ఇప్పుడు మన ఈకేవైసీ ఏదైతే రేషన్ కార్డ్‌కి సంబంధించి ఈకేవైసీ అనేది పూర్తి స్థాయిలో పూర్తయింది లేదని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి? మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ గానివ్వండి, రైస్ కార్డ్ నంబర్ గాని ఏదైతే జగన్ ప్రభుత్వంలో వచ్చే రేషన్ కార్డ్ గానివ్వండి, లేకపోతే మనకి గత టీడీపీ ప్రభుత్వంలో వచ్చిన రేషన్ కార్డ్‌కి సంబంధించి సో, ఏవైతే ఆ నంబర్‌లు పట్టుకొని మనం ఈకేవైసీ కూడా చెక్ చేసుకోవచ్చండి. అది ఎలా చెక్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను లైవ్‌లో వచ్చేసరికి. అయితే ఇదే అండి ఆ వెబ్‌సైట్. వెబ్‌సైట్ లింక్ వచ్చేసరికి మనకి డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ అయితే మీరు క్లిక్ చేయండి. ఇది వెబ్‌సైట్ లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాననమాట. ఈ వెబ్‌సైట్‌కి అయితే వచ్చిన తర్వాత మీరు మీ రేషన్ కార్డ్ నంబర్ గాని, రైస్ కార్డ్ నంబర్ గాని రెడీగా అయితే ఉంచుకోండి చెక్ చేసుకోవడానికి. ఇక్కడ రిపోర్ట్స్ మీద క్లిక్ అయితే చేయండి. రిపోర్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సంబంధించి సో, ఈ విధంగా అయితే వస్తుందనమాట. చూస్తున్నారు కదా! రిపోర్ట్స్ మీద క్లిక్ అయితే చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. మరి ఇక్కడ రిపోర్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంఐఎస్ అని చెప్పింది కదా! దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఆప్షన్స్ చూపిస్తాయన్నమాట. ఇందులో చూసుకున్నట్లయితే మీకు రేషన్ కార్డ్ లేకపోతే రైస్ కార్డ్ సెర్చ్ అని చెప్పింది కదా! దాని మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. అయితే ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఏదైతే మీ ఇంట్లో సభ్యుల పేర్లు ఉంటాయో, సభ్యుల పేర్లందరూ అయితే వస్తాయన్నమాట. సో, అక్కడ మీరు రేషన్ కార్డ్ అయితే ఎంటర్ చేయొచ్చు. లేకపోతే రైస్ కార్డ్ కానీ ఏదైనా సరే మీరు ఎంటర్ అయితే చేయొచ్చు. అలా ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించి ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో సో, వాళ్ళందరికి సంబంధించి డీటెయిల్స్ అయితే వస్తాయండి. అయితే మీరు చూసుకున్నట్లయితే
మరి అక్కడ మీ రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించి సో రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారని చెప్పేసి వాళ్ళందరి పేర్లు చూపిస్తుంది. అలాగే మీ రేషన్‌కి సంబంధించి హిస్టరీ చూపిస్తుంది. అలాగే దాంతో పాటు ఎంతమందికి రేషన్ కార్డ్‌కి ఈకేవైసీ అయితే అయింది. అంటే రేషన్ కార్డ్‌కి సీడ్ అయ్యి ఉంది అని చెప్పేసి కూడా చూపిస్తుందనమాట. అయితే ఒకవేళ మీరు ఆ స్టేటస్ చెక్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా లాస్ట్‌లో చివరిలోని స్టేటస్ యాక్టివ్ అని చెప్పి చూపిస్తుంది కదా! సో, ఇక్కడ యాక్టివ్ ప్లేస్‌లోని మీకు గాని ఫెయిల్డ్ అని గాని లేకపోతే పెండింగ్ అని చెప్పి ఉన్నట్లయితే మీరైతే ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలండి. మీరైతే రేషన్ షాప్‌కైతే వెళ్లి లేకపోతే మీ యొక్క గ్రామ వార్డ్ సచివాలయంకైతే వెళ్లి మీరు రేషన్ కార్డ్‌కి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలనమాట. సో, ఇది ఫ్రెండ్స్ మనకి రేషన్ కార్డ్‌కి సంబంధించి పూర్తి సమాచారము. సో, ఇలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో, మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్‌లోని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి అప్డేట్ కూడా మన యూట్యూబ్ ఛానల్‌కి ఇవ్వడం జరుగుతుందనమాట. అది మనకి రేషన్ కార్డ్‌కి సంబంధించి కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి సో, ప్రతి అప్డేట్ కూడా మన యూట్యూబ్ ఛానల్‌లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆల్